అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజం చెప్తున్నా, పెళ్లి చేసుడు ఒక ఎత్తు అయితే పెళ్లికి వచ్చిన వాళ్ళకు తినబెట్టుడు ఇంకో ఎత్తు. అంతేనా కదా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దొరికింది ఏదో తినిపోకనట. ఇది తక్కువ పడ్డది, అది తక్కువ పడ్డది, పులిసే పోసిరు, డాల్సాలు అన్ని ముక్కలు లేనే లేవు. ఇగో గిట్ల దీర్ఘాలు తీస్తారు. మెల్లగా లొల్లు కూడా అవుతుంటుంది. ఇక వాళ్ళకు పెళ్ళోళ్ళకు సర్ది చెప్పేవారు కల్లా 3 చెరువుల నీళ్ళే తాగవలసి వస్తుంది. అయితే ఒక ఊళ్ళే పెళ్ళైందోళ్ళ అందరూ బంతి భోజనాలు కూర్చున్నారు. అంతని ఏమైందంటే ఓరి నాయను ఇయ్యరమయ్యరది అనుకుంటూనే ఉన్నారు కదా. ఏంటిది అసలు పంచాయతీ ఏడ పుట్టింది? పిల్లోళ్ళది తప్ప పిల్లగానోళ్ళది తప్ప గెట్టు పంచాయదా గల్వ పంచాయదా అని అనుకున్నారు. కాదు కాదు, చికెన్ లెగ్ పీసు పంచాయతీ ఇది. గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్లా ఒక లగ్గమైందోళ్ళ పెండ్లి మంచిగానే జరిగింది. ఇక అందరు అన్నాలకు కూస్తున్నారు. అయితే పిల్లగానోళ్లకు కొందరికి చికెన్ ముక్కలు తక్కువ పడ్డాయట. అందులాగి పోరనికి లెగ్ పీసు రాలేదట. నాకు లెగ్గు పీసు కావాలని అడిగిండు. కానీ బాగోనల దేవులాడినా దొరకలే, లేవని చెప్పిర్రు. ఖాతం ఇక మాట వెరిగింది. ఇగో ఇట్లా నెత్తురు గారేదాకా తన్నుకునే కాడికి వచ్చింది కథ. ఒక్క లెగ్ పీస్ కోసం చూడు పానాలు పోయే తీర్లా ఎట్లా కొట్టుకుంటుర్రు. తినకుంటే ఏమన్నా సత్తరా ఏమో, ఎన్నడు చికెన్ ముఖాన చూడనట్టే చేస్తురు. అసలు అదేందోనోళ్ళ పిల్లగానోళ్ళు పిల్లోళ్ళ ఇంట్లో దావత్ అంటేనే ఏదో రుబాబ్ చేయాలన్నట్టే ఫీల్ అవుతుంటారు. లేనిదొకటి ఉద్దర పంచాది పెట్టుకుంటారు. అంటే లొల్లి పెట్టుకోవాలనుకునేటోడు ఎట్లనన్నా పెట్టుకుంటాడు. గట్లనే అయింది గిడ. మంచిగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండవలసిన మండపంలా గిట్ల నెత్తురుగా అరే ఏం మనుషులో ఏం పాడు. నేను గింత ఆగడుపోతున్నామా? అయితే ఇప్పుడు మనం ఖమ్మం దిక్కు జిల్లాకు పోవాలి. ఆడ నీలాద్రీశ్వర స్వామి గుడి ఉన్నది కదా, చాలా ఫేమస్ గుడి. ఆ గుడికి దినం భక్తులు వస్తుంటారు, పూజలు చేస్తుంటారు. కానీ వేస్తారన్నాడు నాగేంద్రుడు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాడులా. నాగేంద్రుడా ఆయన ఎవరంటారా? అగో చూడురి మీరు. ఇదే నీలద్రిలా పెనుబలి మండలం నీలద్రిలో ఉన్న లలిత స్వామి గుడి. అగో భక్తులు బాగానే వచ్చారు కదా. అయితే గుడి లోపల అయ్యవాళ్ళు పూజలు అవి చేస్తారు. అంతని ఏమైందంటే అందరు ఒక్కటేసారి ఓం నమ శివాయ అన్నారు. ఎందుకంటారా? అగ చూడురి మీద కనబడ్డదా పామే, తాసుపాము గుడి లోపలికి వచ్చింది. స్వామివారి చుట్టూ జరిసేపు తిరుక్కుంటా ఇంకేమున్నది. ఇది ముమ్మాడికి దేవుని మహిమనే అని స్వామివారి దర్శనం కోసం నాగేంద్రుడు వచ్చిండని కడోలు చెప్పుకుంటారు. ఇంకా స్పెషల్ పూజలు చేసి ఇంకా జరంత ఎక్కువసేపు మొక్కిరు. అసలుగా గుళ్ళకు పాము ఎట్లా వచ్చింది, గంత మీదకి ఎట్లెక్కింది, మళ్ళీ నువ్వు సప్పుడెక్కవేంది, గిరే కొందరికి కన్ఫ్యూజ్ కొడుతుందట. ఆ దేవుడే గుడికి పంపినని వీళ్ళు చెప్తురు. అదన్నట్టు ముచ్చట. అన్నట్టు పాము అంటే అదికొచ్చింది ఆంధ్రాలనోళ్ళ విజయనగరం జిల్లా ఉన్నది కదా, ఆడ ఒక ఊర్లే రైతులు పొలం పనులు చేసుకుంటారు. అంతల్ని ఏమైందంటే అగో మంచిగా 2 పాములు ఆడుకుంటున్నాయి. ఇక ఆ పాములను చూసి రైతులకు వణుకు పుట్టింది. పనులన్నీ ఇడిచిపెట్టి జనం ఊరుకుడు. ఏ మాట కామాటనులా మన దేశం మొత్తంలా గుజరాత్ వాళ్ళగానే బగ్గ పైసలు ఉంటాయి కావచ్చు. ఎన్ని పైసలు ఉంటాయి అసలు? ఆ పైసలను ఏం చేయాలో కూడా వాళ్ళకు సమజైతలేదు కావచ్చు. అందుకే గాలిలా మనుషుల మీద ఎగజల్లుతూనే ఉంటురు. గిట్లనే అనిపిస్తున్నది ఈనాడుమా. ఎందుకో మీరు కూడా చూడురి. ఆగో కుప్ప, నోట్ల కుప్పనే.
ఉప్పల చూడురి కానొస్తుందా మనిషే నోట్లల్లో దాడిసి ముద్దైపోయిండు గవర్ని ఒరిజినల్ నోట్లేనోళ్ళ అన్నున్నది ఒరిజినల్ మనిషే ఏ మనిషి కాదు అయితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లే గాన కచేరీ పెట్టిరు ఆ కచేరీలా గోపాల్ అనే ఈ గాయకుడు భక్తి పాటలు వాడిండు మంచిగా వాడిండట ఇక ఈయన పాడుతుంటే అక్కడికి వచ్చినోళ్లకు ఒక సంబరం కాదోల్లా ఆ సంబరంలోనే ఆ పాటగాని మీద ఇగో ఇట్లా పైసలు ఎగజల్లిరు అప్పట్లో మన కాడ సినిమా టాకీస్లకు కదా బత్తాల కాగితాలు తీసుకొని ఎట్లా జల్లేటోలో గుజరాత్ల పైసల నోటను గట్ల బత్తాలలో పట్టుకువేరు ఇక చెప్పు కథ అంటే వాళ్ళకు పైసలు కూడా కాగితాల లెక్క అయిపోయింది అన్నట్టు నిజంగా కూసున్న జాగలు నేను అచ్చలకు లచ్చలు ఎగిరొచ్చినాయి అంటే ఉత్తముచ్చట్న అసలు ఈ పైసల నోట్లలో మునిగి పాపం గాలి ఆడుతుందో ఆడదో అన్నట్టు అయిపోయింది ఇప్పుడనే కాదు గుజరాత్లో గిసంటి మత్తు జరుగుతూనే ఉంటాయి ఎవరన్నా పాటలు మంచిగా పాడితే చాలు ఇగో గిట్లా ఎగజల్లుతూనే ఉంటారు అంటే ఆ రాష్ట్రంలో గిన్ని గానం పైసలు ఉన్నాయి అన్నట్టు గిట్లనే అనుకుంటారు అయితే ఇప్పుడు మనం బీహార్కు పోదాం ఎందుకంటారా ఆడ ఒక ఎమ్మెల్యే సార్ ఉన్నాడు ఆ సార్ మీద పాయనంతో అక్కడి జనాలు ఆయనకు పెద్ద ఇనాం ఇచ్చిరు అది ఉత్తపచ్చి ఇనాం కూడా కాదు కళ్ళు బయర్లు గమ్మి ముక్కు మూసుకొని ఇంట్లోకెళ్ళి బయటకు కూడా రాని అని నమ్ గంత వెరైటీ ఇనాం ఏందబ్బా అంటారా ఏందో మీరు కూడా చూడురి ఫస్ట్ అయితే ఇది చూడురి చూసిరా అంత చెత్తనే కానీ ఇంటి ముంగట పోసిరు పోసి నీ దిమాకు లేదు అయ్యేంది చెత్త కుప్పల పోయాకనట ఇంత ముంగట పోతారేంది అనేరు దిమాకు లేనిది వాళ్ళకు కాదు వీళ్ళ ఎమ్మెల్యేకేనట అందుకే ఎమ్మెల్యే దిమాక్ చక్కగా చేసేందుకు జనాలు ఆయన ఇంటి ముంగటనే చెత్త పోసిరు ముచ్చటేందంటే బీహార్ రాష్ట్రంలో ప్రమోద్ కుమార్ అనే ఎమ్మెల్యే ఉన్నాడు అయితే ఈయన నియోజకవర్గంలో మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీ వాళ్ళు చక్కగా పనిచేస్తలేరు కావచ్చు ఏడుదాన్నే చెత్త బాగా జమ అయిపోయింది జనాలు ఎమ్మెల్యే సార్కు ఎన్నో మాటలు చెప్పిరు అయినా ఈయనలే మీ ఇంటికాడ చేస్తుంటే మాకేంది ఈ ఎన్నో గాడ వాడేసుకొని మీరే అని గర్ర మాటలు మాట్లాడిందట ఇక జనాలు ఎంతకాలం అని ఓపిక పడతారోలా ఇక ఊర్లో ఉన్న చెత్త అంతా ఇగో గిట్లా ట్రాక్టర్ల నింపి డైరెక్ట్ ఎమ్మెల్యే ఇంటి ముంగటిని పోసిరు అంటే కొట్టలే తిట్టలే చెత్తతోని బుద్ధి చెప్పిర్రు అన్నట్టు ఇక ఆ చెత్త కాంపుకు ఎమ్మెల్యే సార్ బయటికి వెళ్తే ఓటు అంటే జనం ఈ మురికితోని ఎట్లా కూసపడుతురో ఎమ్మెల్యే సార్కి అర్థమయ్యేటట్టు చేసిర్రు అన్నట్టు ఇక జనంకి ఇట్లా బుద్ధి చెప్పేవారు కల్లా ఎమ్మెల్యే సార్ తువ్వలకు వచ్చిండోలా ఊర్లలో సాఫ్ సఫాయి చేసే పని పెట్టుకున్నాడు కానీ జనం మంచిగా బుద్ధి చెప్పిరు కదా ఎమ్మెల్యేకు నిజంగా దైన ముందు ఎంత బలం ఉన్నోళ్ళైనా కానీ తోక ముడుస్తారు ఇది వాస్తవం బలం లేకున్నా కొండంత దైనంగా ఉండాలి అగో ఒక అక్క గట్లనే దైన్యం చేసింది ఇద్దరు కంతిరోళ్లను తోక ముడిచి పారిపోయి తిల్ల చేసింది అగో ఈ దొంగలు పాడగాను రోడ్డు మీద ఎవ్వరన్నా కనబడితే చాలు మీద పడుతూనే ఉంటారు దోసుకుంటూనే ఉంటారు గట్లనేనోళ్ళ పాపం ఈ పెద్దగా రోడ్డు మీద పోతుంటే ఆమె బ్యాగును ఎత్తుకోపోయి ఊరం పెట్టుకున్నారు కానీ ఈ అక్క అందరి లెక్క భయపడలే పారిపోలే ఏం చేసిందో చూడురి వారేవా
అసలు పట్టిన పట్టు అసలు ఇడిచి పెడితేనే పెడతలేదు కదా. ఆ బ్యాగ్ కోసం వాళ్ళని అస్సలు ఇడిచి పెడతలేదు. కొట్టినా కింద పడేసిన ఆమె మాత్రం వెనకడుగు వేయనేయలే. ఇక ఈమె దాయన ముందు ఆ దొంగలే భయపడ్డారు. ఈమె మంకు పట్టు ముందు ఆ దొంగలు ఎందుకు అని రాలే. ఇక ఈ బ్యాగును ఎత్తుకోబోడు మాతోని గానే కాదనుకొని ఆడికెళ్ళి పారిపోయారు. చూసినావా, ఒక్క ఆడామె ధైర్యం చేసి దొంగలని ఎట్లా వణికిచ్చిందో. నిజంగా గ్రేట్ కదా. వెనకటంటే పెండ్లైపోయినాక పెండ్లి పిల్లను ఎడ్ల బండి మీద దోలుకుపోయేటోళ్ళు. ఇక కొందరు బస్సులల్లో రైలు బండ్లలో పట్టుకుపోతారు. ఇక ఇప్పుడు కార్లలో పట్టుకుపోతురు కదా. అయితే ఒక ఊర్లో ఒక డ్రైవర్కు లగ్గమైంది వల్ల ఆయన ఇంటి ఆమెను ఫస్ట్ సారి ఎట్లా దోలుకపోయిండేరికేనా చూడుర్రి మీరే. ఆహా, పెళ్లి పిల్లగాడు ఏడ కూర్చున్నారో చూడురోళ్ళు. ఇదేదో ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం కావచ్చు. ఈ నడుమ ప్రతి ఒక్కరు దిమాక్ లేని పనులు బాగా చేస్తుర్రు అనుకోగల్లా. ఇది రీల్ కోసం కాదు. నిజంగానే ఈ పెళ్లి కొడుకు పెళ్లి పిల్లను ఇట్లా బుల్డోజర్ మీద తోలుకపోతుండల్లా. ఆహా నా పెళ్లి అంట, ఓహో నా పెళ్లి అంట అనుకుంటా. అయితే పెళ్లి పిల్లగాడు రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటాడు. ఈయన బుల్డోజర్ డ్రైవర్ అట. లగ్గం కుదిరింది, పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి అయిపోయినాక ఇంటామెను ఇంటికి తెచ్చుకోవాలే కదా. కానీ ఈయననేమో బుల్డోజర్ డ్రైవర్ ఆయే. ఇంట్లోనే గంత పెద్ద బుల్డోజర్ ఉండంగా ఇంకా కార్లు ఎందుకు బస్సులు ఎందుకు అని అనుకున్నాడు. దాని మీదనే కూర్చొని భార్యను ఫస్ట్ సారి ఇంటికి తోలుకొచ్చిండు. మంచిగా కరసు కలిసి వచ్చింది. సొంత బుల్డోజర్ మీద ఇంటామెను కూసోబెట్టుకొని ఇంటికి పట్టుకొచ్చిన సంబరం కూడా అయిందట ఈ పెళ్లి పిల్లగానికి. చూసారు కదా, ఇది వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.